పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు జీజీహెచ్లో అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో అత్యాధునిక విధానంలో శస్త్రచికిత్సలు అందించి రోగుల బంధువుల మన్ననలు అందుకున్న జీజీహెచ్ వైద్యశాలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఒంగోలు కేంద్రంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అనుబంధ మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు సాధారణ వైద్య సేవలు రోగులకు అందుబాటులో ఉన్నాయి. మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి తీసుకురావడంతో పాటుగా ప్రభుత్వ వైద్యశాలకు సూపర్ స్పెషాలిటీ వైద్యులను నియమించారు. దీంతో జీజీహెచ్లో యూరాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీలతో పాటు మరెన్నో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజల మన్ననలు పొందుతూ జిల్లాకే గర్వకారణంగా నిలిచింది ప్రభుత్వ ఆసుపత్రి. ఈ సంవత్సరంలో మేము చాలా విజయవంతమైన కేసులు చేయడం జరిగింది. అండ్ మేము ఓపీ కూడా దాదాపు మాకు ఇప్పుడు 1200-1500 దాకా వస్తుంది ఓపీ. ఇన్పేషెంట్ అడ్మిషన్స్ కూడా పెరిగి ఉన్నాయి అండ్ ఓపీ కూడా పెరిగింది మాకు. అండ్ మా ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ సేవలు దీంట్లో చెప్పుకోదగ్గ విధంగా మార్పు తీసుకురావడం జరిగింది నేను. ఎందుకంటే ఇక్కడ ఈ సంవత్సర కాలంలో ప్లాస్టిక్ సర్జరీ అయితేనేమి, న్యూరో సర్జరీ, న్యూరాలజీ, యూరాలజీ అయితేనేమి, అండ్ ఎక్కడో తిరిగి పేద ప్రజలు బయట డబ్బు పెట్టుకోలేక నర్సింగ్ హోమ్లో ఖర్చు పెళ్ళని అయిపోగొట్టేసుకొని అయ్యో మేము ఎక్కడ ఇంకా చేసుకోలేము అని ఇక్కడ వచ్చిన వాళ్ళని నా వైద్యులు, నా డాక్టర్లు ఇక్కడ సేవా దృక్పథంతో వాళ్ళని తీసుకొని అడ్మిట్ చేసి మాకు బియాండ్ రూల్స్ పోకుండా కూడా వాళ్ళకు ఒక్కొక్క ఇంజెక్షన్ 25,000 రూపాయలది మొన్ననే చూశారు మీరు న్యూరాలజీ వాళ్ళు వేసి దాదాపు 10 లక్షలు ఖర్చు అవుతుంది బయట. మేము ఫ్రీగా వైద్యం అందించి వాళ్ళను క్షేమంగా ఇంటికి పంపడం జరుగుతుంది. గత 3 నెలల క్రితం కూడా మస్కులర్ డిస్ట్రోఫీ అనే జబ్బుతో బాధపడుతున్న 2 పిల్లలు కుర్చీలకే పరిమితం అయిపోయింది. వాళ్ళ నాన్న వచ్చి అయ్యా ఇది హాస్పిటల్ కాదు, ఇది దేవాలయం నా బిడ్డలకి, దిస్ ఇస్ అ టెంపుల్ అని చెప్తా ఉంటే మాకు కూడా కళల్లో ఆనంద బాష్పాలు వచ్చినాయి. ఆయన ఇప్పుడు పిల్లలు 2 వీల్ చైర్లో వచ్చేవాళ్ళు ఆ రోజు, ఈరోజు ఒకరు నడుచుకుంటూ వస్తున్నాడు, ఇంకోడు ట్రైయింగ్ టు వాక్ అండ్ స్టాండ్. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చినప్పటి నుంచి జిల్లా ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి కోట్ల రూపాయలు ఖర్చు చేసి అనేక రకాల ఆధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే కార్డియాలజీ విభాగంలో ఈసీజీ, యాంజియోగ్రామ్ పరీక్షలతో పాటు అవసరమైన వారికి స్టెంట్ వేసిన పరిస్థితి ఒంగోలు జీజీహెచ్లో ఉంది. అంతేకాకుండా న్యూరాలజీ ఫిజిషియన్ ద్వారా కాళ్ళు చేతులు చొచ్చుబడి పక్షవాతం ఏర్పడి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వారికి లక్షల రూపాయలు ఖర్చయ్యే మందులను వాడి విజయవంతంగా రోగులను ఇంటికి పంపిన పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో ఒక ప్రైవేటు వైద్యశాలలో పనిచేస్తూ కాళ్ళు చేతులు చొచ్చుబడి అత్యవసర విభాగంలో చేరగా పరీక్షించిన న్యూరో ఫిజిషియన్లు రోగికి వైద్య పరీక్షలు చేసి 20 లక్షల రూపాయలు విలువ చేసే మందులను ఇచ్చి ప్రాణాలను కాపాడారు. ఇది చాలా ఖరీదైన జబ్బు అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఐవీఏజీ ప్లాస్మాఫెరెసిస్. మనం ఇక్కడ ఐవీఏజీ ఉచితంగా ఉంది. సంవత్సరం నుంచి మన న్యూరాలజీ డిపార్ట్మెంట్లో ఇలాంటి కేసులు కనీసం ఒక 6-7 మేము ఇమ్యూనోగ్లోబులిన్స్ ఇవ్వడం జరిగింది. చాలా అందరు రికవర్ అయ్యారు. సో ఈ పేషెంట్ కూడా బాగా రికవర్ అయ్యారు. ఆయన నడవగలుగుతున్నాడు, చేతిలో పట్టు కూడా బాగా వచ్చింది. సో అతని పని అతను చేసుకోగలుగుతాడు. సో ఇలాగా మా హాస్పిటల్లో ఐవీఏజీ అందుబాటులో ఉంది. ఎవరైనా పేషెంట్స్ ఇలాగ సిమ్టమ్స్ ఉంటే దయచేసి మా క్యాజువాలిటీకి వస్తే మేము అడ్మిట్ చేసుకుని ఇలాంటి ఇమ్యూనోగ్లోబులిన్స్ ఖరీదైన వైద్యం అందరూ ఇలా ఖర్చు పెట్టుకోలేరు. మా హాస్పిటల్ ఫ్రీగా ఇస్తుంది, మేము ఇక్కడ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఐవీఏజీ అందుబాటులో ఉంది. ఐవీఏజీ ఇలాగ ఒక పేషెంట్కి ఐవీఏజీ ఇస్తే రికవరీ అనేది మేము చేసి చూపిస్తాం. ఇటీవల కిడ్నీలో రాళ్లు చేరి కార్పొరేట్ ఆసుపత్రుల్లో 2 లక్షల రూపాయల అయ్యే ఖరీదైన వైద్యాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి యూరాలజీ విభాగం వైద్య బృందం యూరిన్ ద్వారా లేజర్ సర్జరీ చేయించి రాళ్లను పిండి చేసి పేషెంట్ను కాపాడిన పరిస్థితి ఉంది. దీంతో పేషెంట్లు ఆనందం వర్ణనాతీతం. గత 3 నెలల కిందట మనకి 2 లేజర్ మిషన్లు వచ్చినాయండి. వాటి కాస్ట్ ఆల్మోస్ట్ 1 crore రూపీస్. ఆ మిషన్ వచ్చినాయి, అవైలబుల్గా ఉన్నాయి మన 3 months నుంచి. కానీ చిన్న స్కోప్ లేకపోవడం వల్ల మనం ఇన్నాళ్ళు చేయలేదు. ఆ స్కోప్ కూడా సూపరింటెండెంట్ సార్ వచ్చిన తర్వాత మనకి ఎంతో కృషి చేసి ఆ స్కోప్ కూడా మనకు అందించారు. అందించిన తర్వాత ఈ పేషెంట్ దిబ్బయ్య అనే పేషెంట్ చిలుకూరుపేట నుంచి వచ్చాడు. ఆయన కిడ్నీలో స్టోన్ ఇరుక్కుపోయి ఉంది. ఆ స్టోన్ని మనం లేజర్ ద్వారా, అంటే ఇంతకుముందు
కిడ్నీలో రాళ్ళంటే హోల్ పెట్టి చేయాల్సి వచ్చేది. అవసరం లేకుండా లేజర్ ద్వారా యూరిన్ వచ్చే దారి ద్వారానే లేజర్ ఫైబర్ పంపించి ఆ స్టోన్ డస్ట్ లాగా చేసి రిమూవ్ చేయడం జరిగింది. చేసిన రెండో రోజే పేషెంట్ నీట్గా తనందరి తను నడుచుకుంటూ అన్నీ తింటూ ఇబ్బంది లేకుండా హ్యాపీగా ఉన్నాడు. మూడో రోజు మనం డిశ్చార్జ్ కూడా చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేయాలని కోరుకుంటున్నాను. ఈ మెయిన్గా ఈ సర్జరీ వల్ల ఉపయోగం ఏంటంటే నో స్కార్ లేకుండా, అలాగే నో బ్లీడింగ్ కూడా ఏముండదు. చాలా తక్కువ మినిమల్ కాంప్లికేషన్స్ తోటి ఆ లేజర్ సర్జరీ మనం చేయడం జరిగిందండి. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నామండి. ఈ సర్జరీ మనం బయట చేయాలంటే బయట ప్రైవేట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉందండి. ఇది 1.5 to 2.5 lakh రూపీస్ అవుతుందండి ఈ సర్జరీ. అది మనం ఆర్ఓసి కింద ఉచితంగా చేయడం జరిగింది. ఎన్ని స్టోన్స్ ఉన్నా ఒకటేసారి 4-5 స్టోన్స్ ఉన్న పేషెంట్స్ కూడా మనం ఒకటే సర్జరీ చేయొచ్చు, ఒకటేసారి ఆపరేషన్ చేసే వీలు ఉంటుందండి. దీన్ని అందరూ ఉపయోగించాలని కోరుకుంటున్నామండి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి ఓపీల సంఖ్య, ఇన్ పేషెంట్ల సంఖ్య బాగా పెరిగిందని, ఆసుపత్రి ఆవరణలో పచ్చదనం కోసం మొక్కలు నాటడంతో పాటు పారిశుధ్య పనులు మెరుగుపరిచి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అంటున్నారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్తో పాటు జిల్లాలోని ప్రజాప్రతినిధులు, మంత్రులు ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో 50 వీల్ చైర్స్ బహుకరించారని, గుండె ఆపరేషన్లు కూడా జీజీహెచ్లోనే చేయాలన్న సంకల్పంతో డాక్టర్ మన్నం గోపీచంద్ 50 లక్షల రూపాయలు అందచేయడానికి ముందుకు రావడమే కాకుండా ఆపరేషన్ తానే స్వయంగా ఉచితంగా చేస్తానని ప్రకటించడం అభినందనీయమని అన్నారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే భయపడే ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో జీజీహెచ్కి వైద్య సేవల కోసం బారులు తీరుతున్నారు. రోగుల కుటుంబాల్లో చిరునవ్వులు అందించి మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు అన్నారు. మాకు లోకల్ ఎమ్మెల్యే గారు కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఏ విషయం కావాలన్నా కూడా, సార్ ఇది కావాలి మాకు, ఇది హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీలో ఇట్లా చేస్తాము అంటే ఏదైనా కూడా ఎక్విప్మెంట్ కానీ పేషెంట్కు కావాల్సిన సౌకర్యాలు కానీ అన్నీ చేసుకోవడం జరుగుతుంది. సో సూపర్ స్పెషాలిటీ సేవలకు వస్తే ఇప్పుడు క్యాత్ ల్యాబ్ దాదాపు ఎన్నో కోట్లు, దాదాపు 10 కోట్ల ఖర్చుతో క్యాత్ ల్యాబ్ ఇక్కడ ఒంగోలులో స్థాపించడం జరిగింది. మన గౌరవ మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారు లాస్ట్ ఇయర్ ప్రారంభించారు. మేము 1 yearలోనే దాదాపు 300 కేసెస్ వరకు చేయడం జరిగింది. 100 యాంజియోప్లాస్టీ, యాంజియోగ్రామ్లు దేశాల హాస్పిటల్ పైన వాళ్ళకున్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాం. మేము గవర్నమెంట్ మాకు తోడ్పాటు ఇస్తుంది, బడ్జెట్ ఇస్తుంది, డాక్టర్లను రిక్రూట్మెంట్ చేస్తుంది, ఎంతోమందిని ఇప్పుడు నాకు దాదాపు పీడియాట్రిక్ డిపార్ట్మెంట్లో ఒక 2 డాక్టర్లు ఉండే చోట ఈరోజు 10 మంది డాక్టర్లు వచ్చినారు. నాకు ఈ ఒంగోలు జనరల్ హాస్పిటల్ను బాగా ఎలివేట్ చేస్తానని నేను చెప్పుకుంటున్నాను. ఒంగోలు జనరల్ హాస్పిటల్లో ఏం జరగదులే, ఏం చేస్తారులే అనుకునేది ఒకప్పుడు, కానీ ఇప్పుడు ఆ విధంగా లేదు. పరిస్థితులన్నీ మారిపోయినాయి ప్రతి స్పెషాలిటీలో. అండ్ ప్రభుత్వం కోట్ల రూపాయలు పెట్టి మనకు ఇస్తూ ఉంది. మేము కూడా వాళ్ళ ఆశలను, వాళ్ళ అయితే అంబిషన్ను, వాళ్ళ టార్గెట్స్ను రీచ్ అయ్యడానికి ముందుకు వెళ్తున్నాము. నేను వచ్చిన తర్వాత హాస్పిటల్ ఈ యొక్క డ్రైనేజ్ వ్యవస్థ దాదాపు 17 ఏళ్ల క్రితం 17 ఏళ్ల క్రితం తయారైంది. దాన్ని చెట్లన్నీ కొట్టేయడం జరిగింది. అంతా చెత్త చెదారంగా ఉండింది. కరెక్ట్ రాజబాబు గారి చొరవ తీసుకొని, అయ్యా ఇదంతా ఏంటయ్యా, ఇది గార్బేజ్ మాదిరి ఉంది మున్సిపాలిటీ అంటే, మేము వెంటబడి 1 నెల రోజులు మా శానిటేషన్ సిబ్బందితో వెంటబడి చేయించుకొని అసలు 10 చోట్ల మొక్కలు నాటడం జరిగింది. సో క్యాంపస్ అంతా చాలా గ్రీనరీగా తయారైంది. అండ్ అంతకుముందు విషసర్పాలు, డాగ్స్ అన్నీ తిరిగేటివి. ఇప్పుడు డాగ్స్ రాకుండా యానిమల్ ట్రాప్ గేట్స్ వేయడం జరిగింది. దాతల్ని కూడా మేము విపరీతంగా రిక్వెస్ట్ చేసి, అండ్ వాళ్ళు దాదాపు నేను వచ్చిన తర్వాత ఒక 50 వీల్ చైర్స్ డొనేట్ చేయించడం జరిగింది. అండ్ ఒక 10-15 స్ట్రెచ్చర్లు కూడా హాస్పిటల్ డొనేట్ చేయడం జరిగింది. అయ్యో బాధలో ఉన్నారు, నేను వస్తారు, ఏదైనా వచ్చినప్పుడు వెళ్ళిపోతుంటే ఏం సార్ బాగున్నాం, మేము ఏమైనా హాస్పిటల్ కొంచెం సేవ చేసుకోవచ్చు కదా అని చెప్తాను. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేయమంటారు సార్ అనేది, బాగా క్యూర్ అయింది సార్, మాకంటే ఒక వీల్ చైర్ ఇవ్వండి అంటే, ఆ విధంగా మేము ఎన్నో డొనేషన్స్ అనేది దాతల నుంచి డొనేషన్ రూపంలో దాదాపు 50 వీల్ చైర్స్ వరకు సమకూర్చుకోవడం జరిగింది ఒంగోలు జనరల్ హాస్పిటల్ అని నేను సగర్వంగా తెలుపుకుంటున్నాను. ఇక్కడ ఒంగోలు వాస్తవ్యులైన ప్రముఖ కార్డియాక్ సర్జన్ ఒక ఆయన ఉన్నారు, గౌరవనీయులు డాక్టర్ గారు. ఆయన హీ హాస్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ ఒక 50 లక్షల వరకు డొనేట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఆయన ముందుకు వచ్చి హాస్పిటల్ను, నేను మీకు ఏం కావాలి డాక్టర్ గారు, ఒంగోలుకు నేను రుణపడి ఉన్నాను, నా స్వస్థలం కాబట్టి నేను ఏదైనా చేస్తాను,
నాకు దామచర్ల గారు కూడా చాలా సన్నిహితులు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని ఈ మధ్య నన్ను కలవడం జరిగింది. సార్ని అడిగితే హార్ట్ లంగ్ మెషిన్ ఇచ్చి బైపాస్ సర్జరీస్ త్వరలో ఇక్కడ వచ్చి నేనే చేస్తాను అని ఆయన ఒప్పుకోవడం జరిగింది. మరి ఇట్లా అన్నారు అంటే సార్ కూడా ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ ఫర్ ఇది ఎక్స్టెండెడ్ జెస్చర్. సో త్వరలో ఇక్కడ బైపాస్ సర్జరీస్ కూడా ఒంగోలులో స్టార్ట్ చేయబోతున్నామని తెలియజేసుకున్నాను.